హాయ్! హలో! నమస్తే. ఈరోజు సండే. చాలా రోజులయింది కదని చెప్పేసి ఒకసారి మా పొలం వైపు వెళ్ళాను. అక్కడ 2 గేదెలు గడ్డి మేస్తున్నాయి. నా వైపు చాలా వింతగా చూసాయి. భయమేసి అలా పక్కెళ్ళాను. అక్కడ మీరు కనిపిస్తున్నదంతా పొలం మనదైతే కాదు. అక్కడున్న చిన్న బిట్టు మనది. అక్కడ పనిచేసిన వెంటనే రిటర్న్ అయిపోయాను. ఇక్కడ ఈ లోపల మా బుడ్డోడు ఆడుకుంటూ కనిపించాడు. ఈడి పేరు మంజీత్ అయాన్. నా మేనల్లుడు ఈడు. స్కేటింగ్ బోర్డ్ మీద తెగ స్కేటింగ్ చేసేస్తున్నాడు. ఈ లోపల మాయ బండి ఎక్కడుందని అడిగాడు. బండి ఇక్కడ లేదు, ఆ పక్కన ఉందని చూపించాను. ఓకే. ఓకే. అక్కడ ఉందని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకని అడిగాను. బయటికి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. సర్లే అని చెప్పేసి దగ్గరున్న అమ్మ సూపర్ మార్కెట్‌కి తీసుకెళ్ళాను. ఇక్కడ పాసిపుల్లో అమ్మ సూపర్ మార్కెట్ ఉంది. ఇది ఎక్కడంటే పాసిపుల్ బ్రిడ్జ్ నుంచి వస్తుంటే రైట్‌లో ఉంటదిది. కరెక్ట్‌గా 1 కిలోమీటర్‌లో అమ్మ సూపర్ మార్కెట్ పాసిపుల్. ఇది తీసుకుంటావా? లోపలికి వెళ్ళగానే 2 లాలీపాప్ లాగాడు. ఒకటి కాదు నాకు తెలిసి 2 లాగాడు. ఓకే. 2 లాలీపాప్‌లు తీసుకున్న తర్వాత వెంటనే డ్రింక్స్ దగ్గరికెళ్ళాడు. నేనైతే డ్రింక్స్ తీసుకోవద్దని చెప్పాను. మాయ డ్రింక్స్ అన్నాడు. వద్దు ఐస్ క్రీమ్ తీసుకోమని చెప్పాను. వెంటనే ఐస్ క్రీమ్ దగ్గరికెళ్ళాడు. వాడికి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఓకే. తర్వాత ఒక పక్కన ఉన్న కన్న పైకి తీసుకొని ఎత్తుకొని దానిపైన నించోబెట్టాడు. పాపం వాడికి భయమేసింది. వెంటనే దింపేసాం. ఫైనల్‌గా ఒక కప్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు. అది వద్దని చెప్పా. అది కావాలన్నాడు. మా వోడు ఐస్ క్రీమ్ ఉందో లేదో చూసుకున్నాను లోపల. ఉంది. ఓకే. చేతికంటుకున్న మళ్ళీ నాకేసి మళ్ళీ వెంటనే బయటకొచ్చేసాడు. పాపం బిల్లు వాడే వేయించేసాడు. ఎంతైందని అడిగాను చెప్పలేదు. కవర్ తీసుకుని వెంటనే బయటకి వచ్చేసాడు. బాబు బండి ఎక్కడుందని అడిగాను మా వాడిని. బండి ఎక్కడుంది అని ఎతికి, అదిగో మాయ అక్కడ ఉందా అన్నాడు. సర్లే అని చెప్పేసి బండి ఎక్కించుకుని వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయాం. మా వాడు పరిగెట్టిన లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఐస్ క్రీమ్ తినడం కోసం. వెళ్ళి ఆ తాతకి ఇచ్చాడు పాపం. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. నేను చూసిన తర్వాత ఒక్కసారిగా నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఎందుకంటే ఆడు కప్ ఐస్ క్రీమ్‌కి న్యాయం చేశాడు. చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం. ఆయన చూసిన తర్వాత ఒక్కసారిగా నాకు అవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా మా వాడు దాన్ని లాగేసిన తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్ళి దాన్ని బయట పడేసి, మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెనక్కొచ్చేసి, ఇంకా ఐస్ క్రీమ్‌ని ఒక పట్టు అయితే పట్టాడు. మామూలుగా పట్టలేదు. నేను ఎక్కడ అడుగుతానని చెప్పేసి నాకు దూరంగా వెళ్ళిపోయాడు. అస్సలు చాలా స్పీడ్‌గా తిన్నాడు. ఒరేయ్ బాబు కూర్చొని తినరా బాబు అని చెప్పేసి అన్నాను. వెంటనే కూర్చొని తిన్నాడు. ఎలా ఉందని అడిగాను. మా వాడు అసలు నాకు సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే వాడు నాన్ స్టాప్ పనిలో ఉన్నాడు. ఇంకా కరిగిపోయిన ఐస్ క్రీమ్ మొత్తం మూత మొత్తం అంటించుకుని మరీ తాగాడు మనవాడు. పూర్తిగా ఐస్ క్రీమ్‌కి న్యాయం చేసిన తర్వాతే కప్పుని పడేశాడు. ఇంకా దీని పని అయిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా నాకేసి దాన్ని పక్కన పడేసి వెంటనే లాలీపాప్ దగ్గరికి వెళ్ళిపోయాడు మనవాడు. ఎరా ఇప్పుడే కదా ఐస్ క్రీమ్ తిన్నావంటే అది ఐస్ క్రీమే, ఇది లాలీపాప్ అంటే నవ్వుతూ చెప్పాడు సమాధానం. మీకు కూడా ఇలాంటి మేనర్లు ఉంటే కనుక ట్యాగ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్.